సో ఇప్పుడు అసలు సిసలైన టైం మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడే టైం వచ్చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు తెలిసి గత 2-3 ఏళ్ళగా వాళ్ళు చేసే ఇతర సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా, ఈ సామాజిక సేవ, ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా మొదలుపెట్టి నాకు అత్యంత ఆప్తుడైన చుక్కపల్లి సురేష్ గారు మరింత దగ్గరయ్యారు నా హృదయానికి. ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న నా మిత్రుడు, సోదరుడు చుక్కపల్లి సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయనకి కుడి ఎడమలుగా ఆకాష్, అవినాష్ ఇద్దరు అత్యుత్తమ కుమారులు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని దీన్ని ఇంత చక్కగా, ఇంత పెద్ద ఎత్తున, ఇంత మెగా బ్లడ్ క్యాంప్ చేయటం అన్నది, దానికి ఎంతో కొంత సహకరించిన మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఎనలేని సంతృప్తిని ఇచ్చావు. తద్వారా నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు అవినాష్. సో వండర్ఫుల్. అండ్ ఈ రోజున ఇది కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు. లేదంటే కనుక నన్ను ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేదేమనుకాను. వండర్ఫుల్. ప్లీజ్ కీప్ రాకింగ్. అండ్ ఇక్కడ ఏడి ఇచ్చేసినటువంటి సంయుక్త గారికి, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి, నా చెల్లి, తనకి, అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వర్తించడానికి పరోక్షంగా ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉండాలి, దానికి మిసెస్ సురేష్ గారికి, వారి ఇతర సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు నేను మెన్షన్ చేయాల్సింది, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుంటే రక్తదాతలకి నేను మరీ 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 శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎనలేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. ఎందుకంటే మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తొయ్యకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు. అలాగా ఒక 27 సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ప్రసవం సమయంలో కానివ్వండి, అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి, అలాగే తలసీమ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా, బ్లడ్ ఇవ్వరా, ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఇవ్వలేరు అన్న థాట్ నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేదన్నమాట. సో మన ఫ్యాన్స్ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరేగా వాళ్ళని వాడుకుంటూ మన కీర్తి మరింత పైకి ఎదిగేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక, వాళ్ళు అత్యంత శక్తివంతమైన మనుషుల్ని సామాజిక సేవ వైపు మనం డ్రైవ్ చేయగలిగితే, వాళ్ళని ఛానలైజ్ చేయగలిగితే కనుక
ఆ కన్న తల్లిదండ్రులు కానీ, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానీ, ఆ సమాజంలో వాళ్ళు కానీ, వాళ్ళ పట్ల ఉన్న దురభిప్రాయాలని పోగొట్టుకుని మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా, వాళ్ళకి అల్లని సంతృప్తి వస్తుంది కదా, తద్వారా నేను కూడా ఎంతో సంతృప్తి చెందిన వాడిని అవుతాను, ఒక మంచి పని చేసినటువంటి దానికి నాంది పలికిన వాడిని అవుతానంటూ ఆ రోజున ఇచ్చిన పిలుపు, నిరంతరంగా పెర్సిస్టెంట్గా ఇచ్చిన పిలుపుకి ఈ రోజున వేల మంది, లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఎనలేని సంతృప్తి పొందడమే కాదు, ఎంతోమందికి ప్రాణాలని కాపాడుతున్నారంటే కనుక అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందాక తేజ సజ్జ అన్నట్లుగా ఈ బ్లడ్ డొనేషన్, రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారంటే కనుక భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇలాగా ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. దానికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఇది ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాం. కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనటానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది, గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే, అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశాడు, ఏం చేస్తాడు, సహాయం చేయటువంటి అయ్యా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు, నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరుది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్, డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు, పాడిగా దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాలుని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావు, నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి, ఎక్కడ నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కావాలి సహాయం చేస్తారంటే, వాడు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి, ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను, ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడే నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుందన్నమాట వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటి ఏం కాదు. అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ. అండ్ ఈ రోజున
ఎక్కడ ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడాను ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజున నా పేరు, నాకు మంచి పేరు, మరింత మంచి పేరు వచ్చేలాగా నాకు నేను గర్వపడే విధంగా వాళ్ళు చేసేటువంటి బెడ్ డ్రైవ్స్కి వాళ్ళు ఎక్కడో సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కృతజ్ఞతతోటి నేను నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావడానికి మా బ్రదర్కి. ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాము. అండ్ దానికి ధీటుగా ఎవరు నిలబడలేరు. అలాగే నిరంతరంగా వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించే విధంగా ఆయనది వేళ ఇది సెంటనరీ ఇయర్. సో 100 సంవత్సరాల ఇది ఆయనకి నివాళులు అర్పించేలాగా ఆయన గర్వపడి కొడుకుని చూసుకుని ఎక్కడో సరే గర్వపడే స్థాయికి ఆయన సహాయ కార్యక్రమాలు చేయటం అన్నది ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి. అండ్ ఈ సందర్భంగా మా బ్రదర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే నన్ను పిలవండి, నేను మీకు అందుబాటులో ఉంటాను, అందరూ కలిసి చేద్దాం. అండ్ ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఏం చేసినా సరే మంచి కార్యక్రమాలు నాకు అవకాశం ఇవ్వండి, మీతోనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. నమస్తే, థ్యాంక్ యూ. అంకుల్ డాడీకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా ఆయన డొనేట్? ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక